హాయ్ వ్యూవర్స్. ఈరోజు మనం పైథాన్ గురించి తెలుసుకుందామండి. సో వాట్ ఈస్ పైథాన్? అసలు పైథాన్ అంటే ఏంటి? అది ఎందుకు ఉపయోగపడుతుందో చూద్దాం. పైథాన్ is a high level interpreted and object oriented program language that has gained immense opportunity or popularity due to its readability and versatility. Let us dive to the concept of Python. సో పైథాన్ అన్నది ఒక హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అన్నమాట. ఇంటర్ప్రిటెడ్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఈ కీ కాన్సెప్ట్స్ తోనే కొంతమంది నాన్ టెక్నికల్ వాళ్ళు చాలా ఇబ్బంది పడతారనమాట. ఇవి మనం అనుకున్నంత ప్రాబ్లమాటిక్ వర్డ్స్ అయితే కాదండి. హై లాంగ్వేజ్ ఇంటర్ప్రిటెడ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే నథింగ్ బట్ మనం ఏదైతే కంప్యూటర్‌లో అవుట్‌పుట్, ఇన్‌పుట్ ఉంటుందో దాన్ని ప్రాసెస్ చేసే కంపైలర్‌ని సింప్లిఫై చేసేదే ఇంటర్ప్రెటర్ అన్నమాట. ముందుగా మనకి ఏ కంప్యూటర్ లాంగ్వేజ్‌ని చూసుకున్నా సి, సి ప్లస్ ప్లస్, పైథాన్, జావా ఇవన్నీ ఎందుకు కనిపెట్టారు అంటే కంప్యూటర్‌లో ఇదివరకి ఏది మనం ఇన్‌పుట్ ఇవ్వాలన్నా గానీ 0, 1, 0, 1 ఇలా బైనరీ వర్డ్సే తీసుకుంటుంది. ఇలాగ బైనరీ వర్డ్స్ కాకుండా యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలాగా మన లాంగ్వేజ్ ని కంప్యూటర్ ప్రాసెస్ చేసుకొని అర్థం చేసుకునేలాగా క్రియేట్ చేసిన లాంగ్వేజెస్ ఈ పైథాన్, సి ప్లస్ ప్లస్, జావా, ఎనీథింగ్ లైక్ స్కాలా ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అన్నమాట. నాట్ బైనరీ ఫంక్షన్స్ ఉండేవి కాదు అని చెప్పడమే దీని అర్థం. సో దీని మీద అంతగా స్ట్రెస్ తీసుకోకండి. సో హిస్టరీ ఆఫ్ పైథాన్ హిస్టరీ ఏంటి? జనరల్ గా ఏ పైథాన్ క్లాసెస్ కి వెళ్ళినా గానీ మనకి ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే అది 1980లో క్రియేట్ చేయబడింది. గుయిడో వాస్ రోసమ్ అనే అతను ఇది క్రియేట్ చేశాడు. తన ఫేవరెట్ పైథాన్ సర్కస్ ఈవెంట్ ని చూసి అతను ఇన్స్పైర్ అయ్యి ఈ ప్రోగ్రామ్ కి ఆ పేరు పెట్టాడు అని చెప్పి చెప్పుకుంటారనమాట. సో ఫీచర్స్ ఆఫ్ పైథాన్ యొక్క ఫీచర్స్ ఏంటి? పైథాన్ యొక్క ఫీచర్స్ వచ్చేసి రీడబుల్ సింటాక్స్, డైనమిక్ టైపింగ్, గార్బేజ్ కలెక్షన్, సపోర్ట్ ఆఫ్ మల్టిపుల్ ప్యారెంట్. వీటిని పైథాన్ ఫీచర్స్ అంటామన్నమాట. ఈ రీడబుల్ సింటాక్స్ అనేవి ఏంటి? పైథాన్ emphasize code readability by using significant indications like white space to define code blocks. అది మనం వైట్ స్పేసెస్ ఉన్నా గానీ కోడ్ ని రీడిఫైన్ చేసుకోగలదు, డిఫైన్ చేసుకోగలదు. డైనమికల్లీ టైప్డ్ అంటే పైథాన్ కి వేరే ఎక్స్పర్ట్ థియరీ పార్ట్ ఏమి ఉండదన్నమాట. మనం సింపుల్ గా మనం అర్థమయ్యే భాషలోనే మనం కోడ్ ని టైప్ చేయొచ్చు. లైక్ ప్రింట్ హలో వరల్డ్ ఇట్లాగనమాట. అండ్ గార్బేజ్ కలెక్షన్స్ పైథాన్ దాని మెమరీలో అన్యూజ్డ్ ఆబ్జెక్టివ్స్ ఏమన్నా ఉంటే దానంతటా అదే గార్బేజ్ కలెక్ట్ చేసేస్తుంది. అండ్ సపోర్ట్ ఫర్ మల్టిపుల్ పారాడిగ్మ్స్ వచ్చేసి పైథాన్ ఏదైతే ప్రొక్యూర్ ఆర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయో ఈ ఫంక్షనాలిటీస్ అన్నిటిని స్టైలింగ్ ని అది సపోర్ట్ చేస్తుంది అనమాట. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ పైథాన్? పైథాన్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది మనకి ఈజీగా అర్థమవుతుంది అండ్ ఎవ్రీ ఎకోసిస్టమ్ కి ఇది యూస్ఫుల్ గా ఉంటుంది. లైక్ వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ లో కూడా దీన్ని బాగా యూజ్ చేస్తున్నాము. అండ్ క్రాస్ ఫంక్షనాలిటీ కంపైలర్స్ వచ్చేసి మనకి విండోస్ లో యూజ్ చేస్తున్నాము, మ్యాక్ ఓఎస్ లో యూజ్ చేస్తున్నాము, లినిక్స్ లో యూజ్ చేస్తున్నాం అనమాట. ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఏంటి అని అంటే ఇది మన హై లెవెల్ డేటా స్ట్రక్చర్ లో ఉంటుంది కాబట్టి డైనమిక్ టైపింగ్ ని క్విక్ గా అబ్జర్వ్ చేస్తుంది. మనం ఎంత
కోడ్ ఇచ్చినా గానీ అది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తూ అందులో ఏ లైన్‌లో ఎర్రర్ ఉందో మనకి తొందరగా అబ్జర్వ్ అయ్యేలాగా చేస్తుందన్నమాట. సో, ఇందాక చెప్పినట్టుగా ఇది ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటాము అననంటే వెబ్ డెవలప్‌మెంట్‌లో, డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్, ఆటోమేషన్ అండ్ స్క్రిప్టింగ్, సైంటిఫిక్ కంప్యూటింగ్‌లో, గేమింగ్‌లో కూడా దీన్ని మనం యూజ్ చేసుకుంటామనమాట. సో, దిస్ ఈస్ ద ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ పైథాన్. ఓవరాల్ కంక్లూజన్ వచ్చేసి ఏంటి అననంటే పైథాన్ వర్సటైల్ అంటే అన్ని లాంగ్వేజెస్ లో కూడా ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి అననంటే పైథాన్. అండ్ ఇది తొందరగా ఎవరైనా నాన్ కోడర్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు. అండ్ ఎక్స్టెన్సివ్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది దీంట్లో. లైక్ అనకొండా ఉంది. అందులో కూడా మనకి కమ్యూనిటీ సపోర్ట్ ఉంది. మీకు ఏదైనా ఎర్రర్ వచ్చినా గానీ మీకు తొందరగా క్విక్‌గా ఆ ఎర్రర్‌ని సాల్వ్ చేసే పర్సన్స్ అన్నది మనకు దొరుకుతారనమాట డెవలపర్స్‌లో గూడా. వైడ్ రేంజ్ డెవలపింగ్ అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట పైథాన్ యూజింగ్‌ని. సో, దిస్ ఈస్ హౌ వి లుక్ ఫర్ పైథాన్ అండ్ ఇట్స్ యూజెస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే గనుక కామెంట్ మీ బిలో ఫర్ ఫర్దర్. థాంక్ యూ.